మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోకు మద్దతుగా ఆయన అభిమానులు బ్రెజిల్లో భారీ ఆందోళన నిర్వహించారు. 2022 అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ అధికారంలో కొనసాగేందుకు కుట్ర పన్నారనే కేసులో బోల్సోనారోపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పసుపు, పచ్చ రంగులతో మిళితమైన దుస్తులు ధరించిన ఆయన అభిమానులు రియో డి జనీరోలో, సావో పోలో తదితర నగరాల్లో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ఆయన గృహ నిర్బంధంలో ఉన్నారు. సావో పౌలోలో జరిగిన ఆందోళనలో బోల్సోనారో భార్య మైకేల్ బోల్సోనారో కన్నీటి పర్యంతమయ్యారు. అభిమానుల మధ్య ఉండాల్సిన తన భర్తను ఇంటిలో నిర్బంధించారని ఆమె ఆరోపించారు. రియోలో జరిగిన ఆందోళనలో బోల్సోనారో పెద్ద కుమారుడు ఫ్లావియో పాల్గొన్నారు. బోల్సోనారో 2026 అని రాసి ఉన్న షర్టును ఆయన ధరించారు. బోల్సోనారో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు తేల్చిన బ్రెజిల్ ఎన్నికల కోర్టు ఆయన 2030 వరకు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించింది. అయినప్పటికీ ఆయన పెద్ద కుమారుడు టీషర్టుపై బోల్సోనారో 2026 అని రాసుకోవడం ఆశ్చర్యం కలిగించింది.